ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. సో కథ తాలూకు ఐడియా ఏంటి అంటే, ఒక మనిషి ప్రాపర్గా ట్యాక్సులు కట్టేస్తూ, ప్రాపర్గా ఇన్ టైంకి రిటర్న్స్ ఫైల్ చేస్తూ, ఆడిట్లు చేయిస్తూ ఉండగా కూడా స్టిల్ డిపార్ట్మెంట్ పీపుల్ వాళ్ళ వెనకాతల పడి ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చేస్తారు అని చెప్పడం కోసం ఒక నాలెడ్జ్ షేరింగ్ ఎక్సర్సైజ్ అంతే. సో కథలోకి వెళ్తే, వైజాగ్లోని గ్రాండ్గా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ అని ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అయిన రాఘవ్ వర్మ పేరు అనౌన్స్ చేస్తారు. రాఘవ్ వర్మ చాలా గర్వంగా లేచి స్టేజ్ ఎక్కి తన సక్సెస్కి తనకున్న క్రమశిక్షణ, తనకున్న నిజాయితీ, తనకున్న కష్టపడే గుణం, ఇవే ముఖ్య కారణాలని చెప్తాడు. అది విన్నాక హాల్లో ఉన్న అందరూ కూడా చప్పట్లతోటి మారుమోగిస్తారు. కార్యక్రమం అనంతరం భోజనాలు ఏర్పాటు చేస్తారు. సో భోజనాలు చేసే సమయంలోని ఒక టేబుల్ దగ్గరికి ఒక జిఎస్టీ ఆఫీసరు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, అలాగే ఒక బిజినెస్ జర్నలిస్టు, ఒక బ్యాంక్ మేనేజరు చేరి కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడుతుంటారు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా బిజినెస్ జర్నలిస్టు అంటాడు, బతికితే రాఘవ్ వర్మలాగా బతకాలి సార్, లగ్జూరియస్ కార్సు, పెద్ద పెద్ద విల్లాసు, పిల్లలందరూ ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుతున్నారు అని అంటాడు. అది విన్న జిఎస్టీ ఆఫీసర్ అంటారు, మా రికార్డ్స్ ప్రకారం ఆయన ఇన్ టైంకి రిటర్న్ ఫైలింగ్లు, ట్యాక్స్లు అవి కట్టేస్తూ ఉంటారు. హీఈస్ ఎ జెన్యూన్ పర్సన్ యాజ్ పర్ అవర్ రికార్డ్స్ అని ఆయన అంటారు. బ్యాంక్ మేనేజర్ కూడా మా సంస్థకి ఆయన చాలా వాల్యుబుల్ కస్టమర్ అని ఆయన కూడా కితాబిస్తారు. ఇది వింటున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అదితి శర్మ మేడము మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఆవిడకి ఏమీ అనుమానం లేదు, ఆవిడకి ఏమీ కోపం లేదు, ఆవిడకి ఏమీ అసూయ లేదు. బట్ ఆవిడకి మైండ్లో ఒక థాట్ మెదులుతూ ఉంటుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయి తన డైరీ ఓపెన్ చేసి రాఘవ్ వర్మ కన్స్ట్రక్షన్ కంపెనీ అని రాసి దాని కిందన ఒక లైన్ మేడం రాస్తారు. ఆ లైన్ ఏంటంటే, ఎక్స్ట్రా ఆర్డినరీ వెల్త్ డిజర్వ్స్ ఆర్డినరీ ఎక్స్ప్లెనేషన్ అని ఒక లైన్ రాస్తారు. అంటే అసాధారణమైన సంపదకి సాధారణమైన వివరణ ఉండాలి అని చెప్పి రాస్తారు. రాసిన తర్వాత డైరీ క్లోజ్ చేసి ఆవిడ ఇన్వెస్టిగేషన్స్ చేయడం మొదలు పెడతారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్, ఆర్ఓసి ఫైలింగ్స్, ట్యాక్స్ పెయిడ్ డీటెయిల్స్, స్టాక్ రికార్డ్స్ అన్నీ తీసి, ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అన్నీ తీసి ఆవిడ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏ తప్పు ఆవిడకి కనబడదు. ఏ తాలూకు ఎవిడెన్స్ రాఘవ్ వర్మకి అగేన్స్ట్గా ఏమీ కనబడవు. సో అంతా జెన్యున్గా పక్కాగానే కనిపిస్తుంటాయి. సో అలా రోజులు గడుస్తున్నప్పుడు మేడం మాత్రం ఆవిడ తాలూకు ఇన్వెస్టిగేషన్స్ ఆపకుండా అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక చోట మేడంకి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషను ఆవిడకి మైండ్లోకి వస్తుంది. అది ఏంటి అంటే, రాఘవ్ వర్మ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు 90% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఒక 15 కంపెనీస్తో మాత్రమే చేస్తున్నాయి. ఈ 15 నెట్వర్కింగ్ కంపెనీస్ కూడా ట్రాన్సాక్షన్స్ వాళ్ళ మధ్యలోనే ఫామ్ అయ్యి చేస్తున్నారు కానీ బయటికి వెళ్ళట్లేదు అన్న విషయం ఆవిడ గమనిస్తుంది. గమనించిన తర్వాత ఆవిడ ఇలా కాదని చెప్పి ఆవిడ ఆఫీస్ రూమ్లో ఉన్న వైట్ బోర్డు మీదకి మొత్తం ఈ 15 కంపెనీస్ తాలూకా డీటెయిల్స్ వేసి, ట్రాన్సాక్షన్స్, మనీ ఫ్లో ఎలాగా వెళ్తున్నాయి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి అని గీతలు గీస్తూ, యారోస్ వేస్తూ అలాగా అనలైజ్ చేయడం మేడం స్టార్ట్ చేస్తారు. ఒక కంపెనీ ఏమో కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇంకో కంపెనీ ఏమో సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంకో కంపెనీ ఏమో మార్కెటింగ్ కంపెనీ, ఇంకో కంపెనీ ఏమో లాజిస్టిక్ కంపెనీ. ఇలాగా 15 కంపెనీలు ఉన్నాయి. ఈ 15 కంపెనీలు వీటి మధ్యనే ట్రాన్సాక్షన్స్ అన్నీ రన్ అవుతున్నాయి అన్నమాట. సో మేడం ఇది చూసిన తర్వాత మేడంకి ఒక విషయము అర్థమవుతుంది. బయట నుంచి చూడడానికి ఇవన్నీ 15 డిఫరెంట్ కంపెనీలు లాగా కనిపిస్తున్నాయి కానీ, ఎందుకంటే ఈ 15 కంపెనీలు కూడా డిఫరెంట్గా రిజిస్టర్ అయ్యాయి. దానికి ఇండిపెండెంట్ స్టేటస్ ఉంది. కానీ ఇవి చూడడానికి డిఫరెంట్ కంపెనీస్ లా కనిపిస్తున్నాయి కానీ ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్, ఒక ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ అని సంగతి మేడంకి అర్థమవుతుంది. అర్థమవగానే మేడము ఏ విధమైన కంగారు పడకుండా, ఏ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో కూడా
ఈ కంపెనీల మీద చేయకుండా సో నిదానంగా ఉంటూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మేడము కంటిన్యూ అవుతున్నారు. మొత్తం ఐటీ రికార్డ్స్, జిఎస్టీ రికార్డ్స్, స్టాక్ రికార్డ్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఆర్ఓసి ఫైలింగ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ అలాగే ఈ కంపెనీ తాలూకా కంప్యూటర్ సర్వర్ తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుని ఇవన్నీ అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంటే ఆవిడకి ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ ప్యాటర్న్ ఏంటంటే ఇవన్నీ కూడా నిజమైన కంపెనీలు కావు, ఇవన్నీ కూడా పేపర్ కంపెనీలు, పేపర్ ట్రేడింగ్లు మాత్రమే చేస్తున్నాయి. అంటే ట్రాన్సాక్షన్స్, ఎకనామిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, రియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి కావు, ఓన్లీ పేపర్ ట్రాన్సాక్షన్సే అనే సంగతి మేడంకి స్పష్టంగా బోధపడి మేడంతో పాటు మిగిలిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరూ కలవడం వల్ల నోటీసులు రాఘవవర్మకి చేరుతాయి. సో రాఘవవర్మ వచ్చి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనేసరికి ఇవన్నీ నేను జెన్యున్గా చేసిన ట్రాన్సాక్షన్సే అని ఎంత చెప్పినా కూడా ఈ ప్యాటర్న్స్ అన్నీ చూడడం వల్ల ఓకే ఆయనకి ఏం చెప్పినా కూడా కోర్టులోని అవేమీ కూడా నిలబడవు అనమాట. సో ఇదంతా విన్నాక కోర్టు ఏం చెప్తుంది అంటే మీరు డబ్బులు దాయగలరు, డాక్యుమెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేయగలరు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్ట్రక్చర్స్ కూడా మీరు బిల్డ్ చేయగలరు. కానీ మీరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఒక ఫుట్ స్టెప్ ఉంటుంది, ఒక ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఈ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఖచ్చితంగా నిజమేంటి అన్నది ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు బయటికి చూపిస్తుంది. దానివల్ల మీరు ఆబ్వియస్గా దొరికిపోతారు, మీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి కోర్టు చెప్తుంది. సో రాఘవవర్మ కూడా ఇంకేమీ చేయలేక కామ్ అయిపోతాడు. సో ఇది కథ తాలూకా నీతి. ఎలా ఉందండి?